హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం బగారా రైస్ చేయబోతున్నాం. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిర్చి, కొత్తిమీర. ముందుగా మనం బియ్యం నానబెట్టుకుందాం. 2 గ్లాసులు బియ్యం నానబెడుతున్నాను. అన్నీ కట్ చేసి పెట్టుకున్నాం. ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ముందుగా ఒక బౌల్ పెట్టుకొని అందులో 5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాం. ఇప్పుడు మసాలా దినుసులు వేసుకుందాం. ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకొని ఫ్రై చేసుకుందాం. ఉల్లిపాయలు తొందరగా ఫ్రై అవ్వాలంటే కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఇవన్నీ చిన్న చిన్న కిచెన్ టిప్స్ అన్నమాట. బగారా రైస్ కి ఉల్లిపాయలు ఎక్కువ ఫ్రై చేయకూడదు. ఎక్కువ ఫ్రై చేస్తే అంత టేస్ట్ ఉండదు. సో కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వచ్చేటట్టు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకుందాం. పచ్చిమిర్చి వేసి ఒక 2 మినిట్స్ ఫ్రై చేద్దాం. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. దాన్ని కూడా కొంచెం ఫ్రై చేసుకుందాం. ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు టమాటాలు వేసుకుందాం. టమాటాలు తొందరగానే ఫ్రై అయిపోతాయి కాబట్టి అంత టైం ఏం పట్టదు. ఇప్పుడు ధనియాల పొడి 1 టీ స్పూన్, కారం 1 టీ స్పూన్, ఒకసారి కలుపుకుందాం. ఇప్పుడు మీరు ఏ గ్లాస్ తో అయితే బియ్యం తీసుకున్నారో ఆ గ్లాస్ తోనే నేను 4 గ్లాసెస్ వాటర్ తీసుకున్నాను. 2 గ్లాస్ రైస్ కి 4 గ్లాస్ వాటర్. ఒక గ్లాస్ బియ్యానికి 2 గ్లాస్ వాటర్ అన్నమాట. వాటర్ వేసినప్పుడే సాల్ట్ వేసి చెక్ చేసుకోండి సరిపోయిందా లేదా అని. వాటర్ బాయిల్ అయిన తర్వాత
ఇప్పుడు మీరు ముందుగా నానబెట్టుకున్న బియ్యం ఉంది కదా, అది వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం కొత్తిమీర చల్లుకోండి. అన్ని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకుందాం. ఇప్పుడు మధ్యలో ఒకసారి తీసి కలిపెడదాం. ఒకసారి బాగా కలిపాక హై ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్ పెట్టండి. తర్వాత మళ్ళీ ఒకసారి కలిపి ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేస్తే రెడీ, వేడి వేడి బగారా రైస్. ఇప్పుడు మనం సర్వ్ చేసుకొని తినేద్దాం. మీకు కూడా బగారా రైస్ నచ్చితే ఒక లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలా ఉందో మీరు ట్రై చేసి కామెంట్లో చెప్పండి. థ్యాంక్ యూ.